కీర్తనలు 61వ అధ్యాయం. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నా శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకుందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించున్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేది. ఈ కీర్తన దావీదు రచనకర్తగా మనము పైన రాసినటువంటి హెడ్డింగ్లో తలమానికంలో చూస్తాం. తర్వాత ఇది దావీదు యొక్క ప్రార్థనగా కూడా మొదటి వచనంలోను మనం ఆయన ప్రార్థనగా చూస్తున్నాం. తర్వాత ఆ ప్రార్థనలో ఈ 4వ వచనం వరకు 4వ వచనంలో ఆఖరిలో సెలా అని రాయబడిందంటే మొదటి 4 వచనాలకి తర్వాత రెండవ భాగం 4 వచనాలకి మధ్యలో కొంచెం వేరైనటువంటిది మాట్లాడే సంబంధిత విషయం వేరేగా ఉన్నటువంటిది అనేది అర్థం. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రార్థనలో 60వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూచాం. దానిలో విభజించబడినటువంటి ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జాతులన్నీ కూడా, వాళ్ళ గోత్రాలన్నీ కూడా తిరిగి మరలా కలపబడగలిగే విధంగాను, తర్వాత వారి చుట్టూ ఉన్నటువంటి మోయాబీలు, ఏదోమీలు, ఫిలిస్తీన్లు వాళ్ళందరినీ ఓడించే విషయంలోనూ ఏ విధంగా దేవుని యొక్క సహాయాన్ని కోరి 60వ అధ్యాయంలో ప్రార్థించున్నాడు దావీదు. తర్వాత ఈ 60వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు మోయాబు, ఏదోము, ఫిలిష్తియా. తర్వాత 9వ అధ్యాయంలో ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును. తర్వాత 10వ వచనంలో దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. అదే ప్రార్థన ఈ 61వ అధ్యాయంలో కూడా కొనసాగుతున్నట్లుగా మనం చూస్తాం. దేవా, నా మొర్ర ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అలా వీరందరినీ ఓడించి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలో ఇశ్రాయేలు యొక్క దేశాన్ని చక్కగా స్థిరపరచాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా దావీదును మనం చూస్తున్నాం. దానికి వాళ్ళందరినీ కూడా ఓడించడానికి ఇక్కడ 9వ వచనంలో చెప్పాడు, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును, ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును. ఏదోము దేశానికి మనం ఎవరైనా సరే వెళ్ళి యుద్ధం చేయాలి అంటే, వారిని ఎదిరించాలంటే అది ఒక కోటగల పట్టణం. తర్వాత దానిలో ప్రవేశించడానికి కావలసినటువంటి ముఖద్వారం ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ పట్టుకోవాలంటే అది చాలా ఇరుకైనది. అందువల్ల అది ఎవరు నడిపించుతారు అని నన్ను అడుగుతున్నాడు. కానీ అటువంటి సందర్భంలో 12వ వచనంలో చెప్పాడు, దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. అలా అదేవిధంగా దేవుని మీద ఇంకనూ ఆధారపడుతూ తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా అణిచివేసి సరైన విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి దేవుడు కోరిన విధంగా వారందరి మధ్యలో కూడా సుస్థిరత, మరి దేవుని యొక్క ప్రభుత్వాన్ని చక్కగా దావీదు తన జీవితంలో నెరవేర్చాలనే ఆశ కలిగిన వాడై వారి శత్రువుల ద్వారా కలుగుతున్న ఇబ్బందులలో నుంచి తన ప్రజలకు విడుదల కలుగు చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు ఏర్పరచుకున్నటువంటి భూమి మీద చూడాలని కోరుతున్నాడు. అందుకని మొదటి వచనంలో దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. కనుక ఆ కోటగల పట్టణంలోనికి వెళ్ళటానికి అవసరమైన విధంగా మేము చేసేటువంటి ప్రార్థన ఆలకించు అని అడుగుతున్నాడు. తర్వాత 2వ వచనంలో నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. అది ప్రాణము తల్లడిల్లగా అంటే మన హృదయము వేరే రకమైనటువంటి దానితే ద్వారా కప్పబడి మన యొక్క గుండె ఏ విధంగా పని చేయాలో ఆ విధంగా పని చేసేటువంటి స్థితిలో లేకుండా ఉండిపోవటం.
మరి మన గుండె కనుక ఏదైనా ఒక సమస్య లేకపోతే ఒక సరైన విధంగా అది పని చేయాలో పని చేయలేనప్పుడు మిగిలినటువంటి అవయవాల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. అది వెంటనే కొద్ది నిమిషాల పరిమితిలోనే దాన్ని సరైన విధంగా తిరిగి పునఃస్థాపించాలి. అది ఈ ప్రాణం తల్లడిల్లటం అంటే అటువంటి స్థితిలోనికి నేను తీసుకొని రాబడ్డానని మూల భాషలో వాడబడినటువంటి మాటలకు అర్థం. అటువంటి సందర్భంలో నీకు బూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. బూదిగంతములంటే ఆయన ఈ భూమికి చివరన ఉన్నటువంటి ఒక దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మొరపెడుతున్నాడని అర్థం కాదు. దేవుడు తనకు నివాస స్థలంగా కోరుకున్నటువంటి ప్రాంతం యెరూషలేము, దానిలో ఉన్నటువంటిది సియోను కొండ, దాని పక్కన ఉన్నటువంటి మొరియా పర్వతం మీద ఆయన యొక్క మందిరాన్ని కట్టారు. ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుడు భూమిని చూసేటువంటి విషయంలో వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఆ యెరూషలేమును మాత్రమే. అంటే అది దేవుడిని కోరుకున్నటువంటి నివాస స్థలమైనటువంటి ప్రాంతం. దానికి సంబంధించి దానికి వెలుపల ఉన్నటువంటిదంతా కూడా వాళ్ళు అది దేవునికి సంబంధించినది కానిదిగా వాళ్ళు చూస్తారు. అందుకని నేను ఆ ప్రాంతం నుంచి నీకు మొరపెడుతున్నానని చెప్తున్నాడు. ఇక దానికి సంబంధించి లేకపోతే నువ్వు కోరుకున్నటువంటి ప్రాంతం నుంచి నువ్వు ఏదైతే నీ యొక్క భూభాగంగా పరిగణిస్తావో దాని యొక్క అంతం ప్లేస్ నుంచి స్థలం నుంచి నేను నీకు మొరపెడుతున్నాను. తర్వాత నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. అది నేను అంటే ఒక మనిషి సముద్రంలో ఉన్నటువంటి తన ఓడ పగిలిపోయినప్పుడు ఇక ప్రాణం పోతుంది అనుకునేటువంటి సందర్భంలో అతనికి మధ్యలో సముద్రం మధ్యలో కనబడినటువంటి ఒక ఎత్తైనటువంటి ఒక బండ, దాని మీద నిలబడటానికి ఒక ప్రయాసంతో కూడిన విధంగా ఎక్కగలడానికి ప్రయత్నం చేస్తాడో దానికి సూచనగా ఆ మూల భాషలో రాయబడింది అది. కనుక నేను ఇప్పుడు ఆ శత్రువులను ఓడించే విషయంలో వీళ్ళందరి విషయంలో వాళ్ళందరినీ ఓడించగలిగి నేను పైకి చేరగలిగి నా ప్రాణానికి సేద తీర్చుకొనడానికి అవసరమైనటువంటి విధంగా నన్ను పైకి లేవనెత్తు అని అడుగుతున్నాడు. తర్వాత నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగ యుగములో నీ గుడారంలో నివసించదు. ఇంతవరకు నన్ను నడిపించినటువంటి సౌలు చేత తరమబడటం కానీ, తర్వాత వచ్చి మరి మిగిలినటువంటి ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీలు మరి నాతో కూడా కలిసి రాజ్యం స్థాపించడానికి కానీ నువ్వు ఇవి చేసినటువంటివన్నీ కూడా నాకు నువ్వు ఆశ్రయంగా ఉన్నావు. అంటే నీ దగ్గర నేను కాపాడబడ్డాను. ఇప్పుడు నేను నీ యుగయుగములో నీ గుడారంలో నేను నివసించదను, నీ రెక్కల చాటును దాక్కుందాను. ఇక ముందు కూడా నీ యొక్క ఆ మందిరాన్ని కూడా మందసాన్ని కూడా తీసుకొచ్చి ఆ సియోను పర్వతం మీద ఉంచబడి ఉండగా నేను ఆ కెరూబులు మధ్యలో మందసంలో ఉన్న కరుణాపీఠం ఏదైతే ఉన్నదో దాన్ని ఆ కెరూబులు కప్పుతున్నాయో ఆ రెక్కల చాటు నేను దాక్కుంటానని చెప్తున్నాడు. ఆ కెరూబుల మధ్య రెక్కల మధ్యలో ఉన్నటువంటి ఆ కరుణాపీఠం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు గుర్తు. అంటే దానిలో సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు బలిపశువు యొక్క రక్తాన్ని అంతటిని తీసుకువెళ్ళి ఆ కరుణాపీఠం మీద కుమ్మరించేవాడు. ఆ కరుణాపీఠం మీద కుమ్మరించడం ద్వారా వారి పాపాలన్నీ కూడా కరుణాపీఠం మీద కుమ్మరించబడినటువంటి రక్తం యొక్క ధారలలో అవి కప్పబడ్డాయి. కనుక దేవుడు ఇక ఆ పాపాలను చూడకుండా రక్తం అడ్డం కప్పివేసేది. అటువంటి విధంగా ఎక్కడైతే నేను ఆశ్రయాన్ని పొందగలుగుతానో, నన్ను నువ్వు స్వీకరిస్తావో, మీ కుమారుడు చేసినటువంటి ఆ బలియాగంలో నేను ఎటువంటి విధంగా ఉన్నప్పటికీ నన్ను స్వీకరించి మరలా స్థిరపరిచి నీతో నా సంబంధాన్ని పునఃస్థాపించగలవో, అటువంటి ఆశ్రయం నాకు నీ ఉండగా ఆ రెక్కల చాటున నేను మరలా దగ్గరకు వచ్చి దాక్కుంటానని చెప్తున్నాడు. ఇప్పుడు ఇదే ప్రార్థన మన విశ్వాస జీవితంలో కూడా మనం చూడవచ్చు. మనం ఈ శరీరము ప్రాణ సంబంధంగా జీవించే జీవితం అంతా కూడా మనలో ఏదైతే ప్రభు ఆత్మలో వెలిగించాడో ఆ విధంగా జీవించాలనేటువంటి కోరిక, ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది.
ఆ పోరాటంలో మనలో ఏదైతే శరీర సంబంధమైనటువంటిది సిలువ వేయబడి ఆత్మ సంబంధమైనదిగా జీవించాలంటే మనం పైకి లేవనెత్తబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మీరు ఆత్మ మనలను వెలిగించి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, మీరు పరలోకంలో యేసుక్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడతారు. అలా గనక మనం కూర్చుండబెట్టబడినట్లయితే అపవాది కానీ శత్రువులు కానీ మనం ఏమి చేయలేరు. కనుక దానికి మనం ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి స్థలం మనం ప్రభుతో కూడా పరలోక స్థలాలలో కూర్చుండబెట్టబడి దేవుని యొక్క రెక్కల చాటున మనం ఆత్మలో జీవించగలగటానికి కావలసినటువంటి ఆశ్రయాన్ని పొందటమే విశ్వాసులు. దానిని దావీదు ఆత్మ సంబంధంగా చూశాడు. చూసి తనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన విషయాలన్నిటినీ కూడా జయం పొంది ఉన్నతంగా జీవించగలగటానికి అవసరమైనటువంటి కృపను కోరుకుని ఆయన రెక్కల చాటున దాక్కున్నానని చెప్తున్నాడు. కనుక మనలో ఆ ప్రాణ సంబంధం అంతయు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ వేయబడినప్పుడు మనం కూడా ఆయనతో పాటుగా ఐక్యపరచబడి ఉన్నామనేటువంటిది, ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన పునరుద్ధాన జీవంలో కూడా మనం ఐక్యపరచబడినట్లయితే మనం ఎక్కలేనటువంటి కొండ కంటే ఎత్తైనటువంటి స్థలానికి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. భూమికి ఆకాశానికి మధ్య నిచ్చెనగా వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనలో మనం దాగి ఉండటం చేత అపవాది యొక్క కుతంత్రాలు కానీ, మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని అపవాది మనల్ని తీసుకొచ్చేటువంటి ప్రతి శత్రువు యొక్క పన్నాగాలు కానీ, వాటన్నిటి నుంచి నిజమైనటువంటి విడుదల మనం ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీదకి మనం తీసుకొని వెళ్ళబడినప్పుడే. దానికి దావీదు చేసేటువంటి ప్రార్థన ఇది. మనకు విశ్వాసులకి మనం కూడా చేయవలసినటువంటి ప్రార్థన అదే. మన దినదిన జీవితంలో రక్షించబడినటువంటి విశ్వాసులమైన మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో కొట్టుమిట్టాడి మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని అపవాది మనం ఆ భూలోకం కంటే ఉన్నతంగా ఉన్న పరలోక సంబంధమైనటువంటి స్థలాలలో ఆత్మలో జీవించేటువంటి అనుభవాన్ని ఒమ్ము చేసేటువంటి ప్రతి ప్రయత్నం మీద జయం పొందగలగడానికి మనం ఏ విధంగా కేవలం ఆయన రెక్కల చాటున దాగుకున్నటువంటి అనుభవంతో జీవించాలో మనం దాన్ని కోరుకుని జీవించాలి. వాటిలో మన శరీర సంబంధంగా మన సొంతంగా ఉన్నటువంటి బలహీనతల ద్వారా వచ్చేటువంటి పోరాటములలో జయం, తర్వాత మనం యథార్థంగా ప్రభువు కొరకు జీవిస్తున్నప్పుడు అపవాది కలిగించేటువంటి శోధనలన్నిటిలో కూడా కావలసినటువంటి భద్రత, కాపుదల, జయము, ఆ రెండింటినీ కూడా దేవుడు మనకు ప్రసాదించేవాడుగా ఉంటాడు. తర్వాత 5వ వచనం, దేవా నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించున్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. ఎందుకు నేను ఆ విధంగా నేను ఎక్కలేనంత భూమి కంటే ఉన్నతంగా ఉన్నటువంటి స్థలాల్లో జీవించాలని నేను కోరుకుంటున్నాను? నాకు నువ్వు పిలువబడినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యం అంత గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి యొక్క స్వాస్థ్యము అది నన్ను ఆకర్షించేదిగా ఉన్నది. 1 పేతురు 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, మీ కొరకు పరలోకమందు స్వాస్థ్యము భద్రం చేయబడి ఉన్నది. కనుక మనకు పిలువబడినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యం పరలోక సంబంధమైనది. నేను అందుకని భూలోకము కంటే ఉన్నతంగా ఉన్నటువంటి పరలోక సంబంధమైనదిని పొందాలని శరీరమైనటువంటి దానిని నలగొట్టుకుంటూ అపవాది యొక్క కుతంత్రాల్లో నుంచి బయటపడుతూ నీ రెక్కల చాటును దాగుకొని నీవు నాకు ఉన్నత స్థలాల్లో రాబోయేటువంటి దినాల్లో అనుగ్రహించబోయేటువంటి ఆ పరలోక స్వాస్థ్యంలో పాలివాడిని కావాలని నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఈ లోకంలో ఉండగానే నేను జయించుతున్నటువంటి జీవితం ఏ విధంగా నన్ను అనిపిస్తున్నదంటే, నేను అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ వెళ్ళినట్లుగానే ఆ స్వాస్థ్యంలో నేను పాలువాడైనట్లుగానే నేను జీవించుతున్నట్లుగా నాకు అనిపిస్తున్నది. తర్వాత నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించున్నావు. ఎందుకు నేను భూలోకం ఉన్నతంగా నేను లేవనెత్తబడాలి, ఎందుకు నీ రెక్కల చాటును దాక్కోవాలి అనే దానికి ఆయన అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మొక్కుబడి చేశాడు. ఏంటది? నేను నీకు నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించాలనేటువంటి ఉద్దేశం, నీవు నాకు పరలోకంలో ఉంచబడినటువంటి స్వాస్థ్యంలో పాలు పొందాలనేటువంటి ఉద్దేశం, దానికి తగిన విధంగా నేను జీవిస్తాను, అది నా కోరిక. దాన్ని నేను
నీవు నన్ను ఈ విధంగా లేవనెత్తినప్పుడు నీకు ఇష్టకరమైన విధంగా జీవించటానికే నేను మొక్కుబడి చేసుకున్నాను. అది ఆ సమస్య లేక ఒక విధమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందడానికి కాకుండా నీ కొరకై నీకు సాక్ష్యంగా జీవించటానికి, నీకు మహిమార్థకరమై నేను నా జీవితాన్ని జీవించుతాను అనేటువంటి మొక్కుబడి చెల్లించుతున్నానని చెప్తున్నాడు. కనుక మనం ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడి ఆయన ద్వారా నడిపించబడుతూ ఆయనకు సాక్ష్యంగా జీవించటం అనేటువంటిదే మనం ఆయనకు చెల్లించవలసినటువంటి మొక్కుబడి. అటువంటి విధంగా జీవించేటువంటి వాళ్ళ జీవితాలలో ఆయన పరలోకంలో మన కొరకై భద్రపరచబడినటువంటి పరలోకపు రాజ్యము, స్వాస్థ్యము, మరి పరిచర్య, ఆయనతో పాటుగా ఏలేటువంటి విధంగా మహిమలో పాలు, వాటన్నిటినీ కూడా ఆయన మనకు ప్రసాదించేవాడుగా ఉంటాడు. తర్వాత 6వ వచనం, రాజునకు దీర్ఘాయువు కలుగు చేయదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. ఆ విధంగా ఇశ్రాయేలు యొక్క రాజ్యం శత్రువుల యొక్క చేతిలో నుంచి విడుదల పొంది స్థాపించబడిన తరువాత రాజు అయినటువంటి దావీదు తరతరములు జీవించలేదు. కానీ తర్వాత తన వంశంలో నుంచి దావీదు యొక్క వంశంలో పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆయన తన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజునకు దీర్ఘాయువు కలుగు చేసేవాడుగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. దాని సందర్భంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచన రూపంగా మాట్లాడుతున్నాడు. కానీ తన ఆశ ఏంటి? ఏదైతే దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేసి ఉన్నాడో ఆ భూమి అంతటిలో కూడా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు స్థిరపడి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో దేవునితో సరైన సంబంధంలోనికి రాగలిగి వారి మధ్యలో వారి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నిరంతరము రాజ్యం చేయాలనేటువంటి తలంపు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని ప్రార్థిస్తున్నాడు, రాజునకు దీర్ఘాయువు కలుగు చేయదువుగాక. అంటే ఆయన వచ్చి శత్రువులందరినీ ఓడించి రెండోసారి వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు అదే జరగబోతుంది. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచేటువంటి శత్రువులందరినీ కూడా ప్రభు ఓడించి వాళ్ళ రాజ్యాన్ని వారికి స్థిరపరిచి మరలా శత్రువులు ఎవరు కూడా వారిని ఆక్రమించి ఓడించకుండా ప్రభు వారి యొక్క రాజ్యాన్ని స్థిరపరచడమే మాత్రమే కాకుండా ఆయన 1000 సంవత్సరములు భూమి మీద ఇశ్రాయేలీల మధ్యలో రాజ్యం చేయబోయేవాడుగా ఉన్నాడు. అందుచేత దావీదు యొక్క ప్రార్థన ఆ ప్రవచనాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. 8వ వచనం, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. కనుక నువ్వు నా పక్షంగా శత్రువుల నుంచి, నాలో ఉన్నటువంటి బలహీనతల నుంచి నాకు విడుదల కలుగు చేస్తుండగా నేను నీ కొరకై జీవించటానికి మరింత నిశ్చయత కలిగి నా జీవితాన్ని సమర్పించుకుంటూ ఆ సమర్పణ జీవితంలో నువ్వు నన్ను నడిపించిన దానిని బట్టి నేను నిత్యము నిన్ను కీర్తించుతూ నిన్ను ఘనపరచదనని చెప్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును మనకై ఆశీర్వదించునుగాక. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాలో ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన కార్యమును మొదలుపెట్టినందుకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. దానిని అంతం వరకు కొనసాగించి ఈ మంచి కార్యము సఫలమై మీరు కోరినటువంటి ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యములో పాలువారగుటకు అవసరమైనటువంటి మార్పు కార్యమును మాలో పరిశుద్ధీకరణ ద్వారా సంపూర్ణం చేయండి. మేము ప్రభా మీరు పిలుచుతున్నటువంటి ఆ పరలోకపు పిలుపుకు ఎక్కలేము, కానీ మీరు ఆ పునరుద్ధాన జీవాన్ని మాలో పనిచేయడం ద్వారా పరలోకం నుంచి మాలో కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించడానికి మేము లోబడటం ద్వారా మేము ఎక్కవలసినటువంటి దానికంటే ఉన్నతంగా మీరు ఎక్కించగలిగి ఇక్కడున్నటువంటి ప్రాణ సంబంధమైనది, మరణ సంబంధమైన నియమాలన్నిటి నుంచి కూడా మాకు విడుదల కలుగు చేసి ఆ పరలోక సంబంధమైన రాజ్యం యొక్క అనుభవంలో జీవించగలగటానికి దినదినము కృపను ప్రసాదించే దేవుడు. మేము ఆ విధంగా జీవించాలని మొక్కుబడి చేసి ఆ మొక్కుబడి ప్రకారంగా మా జీవితాన్ని మీకు సమర్పించుకొని మీరు దినదినము మా జీవితాల్లో నడిపిస్తున్నటువంటి చేస్తున్న కార్యాలను బట్టి మిమ్మల్ని నిత్యము కీర్తించుతూ మా మంటి ఘటాలను మీకు సమర్పించినటువంటి యాగముగా ఉండుటకు మాకు కృప చూపించండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.